26వ పాసురం. నిన్నటి పాసురంలో శ్రీకృష్ణుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే, గోపికలందరూ కూడా మంగళాశాసనం చేయటము, ఆయన గుణగణాలను కీర్తించడం చూసాం కదా! ఈ పాసురంలో శ్రీకృష్ణుడు అందరినీ చూసి, ఇలా గోపికలందరినీ చూసి ఇలా అడుగుతాడు. "ఏం కావాలమ్మా మీకు? ఎందుకొచ్చారు?" అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగేసరికి, "ఓ వ్యామోహనుడా! మేమందరం నీతో మార్గశిర మాసంలో స్నానం చేయాలని వస్తే, నిన్ను తీసుకొని స్నానం చేయాలని వస్తే, నువ్వు మమ్మల్ని ఏం కావాలని అడుగుతావా? మాకేం కావాలో అన్నీ నువ్వు ఇచ్చేయగలవా?" అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకున్నారు. అచ్చగా స్వామియే కావాలని మనం ఎలా అనుకుంటాము? కాబట్టి మనం ఏం కావాలో ఇండైరెక్ట్‌గా అడుగుదాం స్వామిని అని చెప్పేసి ఈ రకంగా అడుగుతారనమాట. "నీ పాంచజన్య శంఖం లాంటి శంఖాలు మాకు అనేకాలుగా కావాలి. మా అందరికీ కూడా కావాలి అలాంటి శంఖాలు" అంటే వెంటనే శ్రీకృష్ణుడు పరమపదంలోంచి ఆ శంఖాలన్నీ అనేకాలుగా తెప్పించి ఇచ్చేస్తాడనమాట. తర్వాత పర అనే వాద్యం కావాలి. అది కూడా ఇచ్చేస్తాడు. గానం చేసేవాళ్ళు కావాలి అంటే అక్కడున్నటువంటి దేవతల్ని, గంధర్వులని పిలిచేస్తాడనమాట. మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలంటే అక్కడుండేటువంటి నిత్యసూరులు, మిగతా దేవతలు, అశ్విని దేవతలు అందరిని పిలుస్తాడనమాట. ఇంకా మాకు మంగళ దీపాలు కావాలి. చీకట్లో నడుస్తాం కదా! అందుకని మాకు దారి చూపించడానికి దీపాలు కావాలి అని అడుగుతారు. అడిగేసరికి శ్రీకృష్ణుడు దీపాలంటే ఏమిటి? ఆయన భార్యలు వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తాడు. శ్రీదేవి, భూదేవి వీళ్ళందరినీ కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసరికి మీ ధ్వజం కావాలి అని అడుగుతారు. ధ్వజం అంటే గరుడ ధ్వజం అని అంటాం కదండీ! అలా రకరకాల ధ్వజాలుంటాయి కదా స్వామివారికి. ఆ ధ్వజాన్ని ఇచ్చేయమంటారు. ఇచ్చేస్తారు. ఇచ్చేసరికి తర్వాత నీ చాందిని కావాలి అంటారు. చాందిని అంటే స్వామివారు పడుకుండేటువంటిదనమాట. ఏంటది? ఆదిశేషు కదా! ఆ ఆదిశేషుడిని ఇచ్చేస్తాడు. సరే అన్నీ మీరు అడిగినవి ఇచ్చానా? ఇంకేమన్నా కావాలా? అంటే అప్పుడు వాళ్ళందరూ ఇలా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసి స్వామివారిని "నువ్వు వటపత్ర సాయివి కదా! నీ వస్త్రాలు మాకు కావాలి" అని చెప్పేసి అడుగుతారు. అంటే వస్త్రం అడగడం అంటే ఆయన వేసుకున్న వస్త్రం అడగడం అంటే, "నువ్వే కావాలి స్వామి మాకు" అని అడగడం అనమాట. ఆ స్వామి కావాలి అని అడగడానికి ఇండైరెక్ట్‌గా వాళ్ళందరూ ఆయన మొత్తం పరివారాన్ని అడిగేస్తారు. వాళ్ళందరూ ఎక్కడుంటే స్వామి అక్కడే ఉంటారని వీళ్ళ ఉద్దేశం అనమాట. అదే విషయాన్ని ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో ఇలా చెప్తోంది. "மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையூர் செய்வனகள் வேண்டுவன கேட்டு ஏல் ஞாலத்தை எல்லாம் நடுங்க மூரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்சஜன்னியமே போல்வன செங்கம்கள் போய்ப்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలి నిలయ్యాం అరువేళోరెంబావాయ్ అని ఆండాళ్ళ తల్లి పాసురంలో చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.